ఓపోనోపోనో ఆథెంటిక్ వెర్షన్లో నేర్చుకోవడానికి మీరు వచ్చారు. పాత వాళ్ళు ఎవరన్నా తెలుసా? ఆ 4 ఫ్రేజెస్ చెప్పండి. ఐ లవ్ యూ. ఓకే. అయితే చాలామంది ఇది ప్రాక్టీస్ చేస్తున్నారు. తర్వాత మన క్లాసులు కూడా మీరే అనుకుంటారు, నేను చాలా నేను చేస్తున్నానండి కానీ నాకు ఆ రిజల్ట్ అనేది రావట్లేదని. కానీ మీకు తెలుసా అసలు మీరు ఎవరికి సారీ చెప్తున్నారు, ఎవరిని మీరు క్షమాపణ అడుగుతున్నారు, ఎవరికి థ్యాంక్స్ చెప్తున్నారు? ఈ డీపర్ అండర్స్టాండింగ్ మీకు ఉండాలి. అది ఉన్నప్పుడే అది వర్క్ అవుతుంది. ఇప్పుడు బయట ఎక్కువ మంది నేర్పించేది, మీరు నేర్చుకునేది కూడా ఎలా ఉంటుందంటే హోపోనోపోనో మనీకి, రిలేషన్షిప్కి, దేనికి కావాలంటే అది అలా ఆ 4 ఫ్రేజెస్కి లాస్ట్లో చెప్పేసి మీ చేత ప్రాక్టీస్ చేయించేస్తారు. కానీ డీపర్గా ఒక ఎనర్జీ తీసుకొని మీరు ఆ ఎనర్జీ ఫీల్డ్ తోటి వర్క్ చేసుకొని మీలో ఉన్న ఆ పాజిటివ్ ఎనర్జీని డెవలప్ చేసుకుంటేనే అది వర్క్ అవుతుంది. అందుకే మీరు ఈ ఆథెంటిక్ హోపోనోపోనో అని మనం చెప్తాం. అంటే ఆ ప్రిన్సిపల్స్ కూడా మీరు ఈరోజు నేర్చుకుంటారు. ఎంతమందికి ఉన్నాయండి సమస్యలు? ఎంతమందికి ఉన్నాయి లైఫ్లో? సో మీరు ఈరోజు ఏంటంటే సమస్యలు ఉన్న వాళ్ళకి సమస్యలు తీరుతాయి. కొంతమంది హ్యాండ్ రేజ్ చేయలేదు. మీకు సమస్యలు లేని వాళ్ళకి ఏం జరుగుతుంది అంటే ఫ్యూచర్లో సమస్యలు రాకుండా ఉంటాయి. ఓకే, అది ఈ ప్రోగ్రాంలో ఉన్న బెనిఫిట్. సో మనకి లైఫ్లో అనే ప్రాబ్లమ్స్ 4 ఎలిమెంట్స్లోనే వస్తూ ఉంటాయి. లైఫ్లో ప్రాబ్లమ్స్ 4 ఎలిమెంట్స్: హెల్త్, రిలేషన్షిప్స్, కెరియర్ ఆర్ బిజినెస్. ఇంకోటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఉంటుందండి, 4వది. ఏంటది 4వది? ఫైనాన్స్. సో డబ్బులు. ఈ 4 ఆస్పెక్ట్స్లోనే మనకి ఇష్యూస్ అనేవి ఉంటాయి. మరి అది ఎందుకు ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి? ఆ ఇష్యూస్ ఎందుకు? మనకి సబ్కాన్షియస్లో దానికి తాలూకు ఉన్న మెమరీస్ మనకు రీప్లే అవుతాయి. అంటే మనకు తెలిసి కొన్ని, తెలియక కొన్ని, చిన్నప్పటి నుంచి అనుభవాల నుంచి కొన్ని, మన తల్లిదండ్రుల నుంచి కొన్ని, సమాజం నుంచి, చదువుకోవటం నుంచి, సినిమాల నుంచి. సో మనకు సబ్కాన్షియస్ మైండ్లో మనకు ఆ ప్రోగ్రామింగ్ జరిగిపోయి ఆ మెమరీస్ అనేవి బిల్డ్ అయిపోయి ఉన్నాయి. ఆ మెమరీస్ తాలూకు రిఫ్లెక్షనే మనకి సమస్యల రూపంలో మన కళ్ళ ముందు రిఫ్లెక్ట్ ఉన్నాయా? మెమరీస్ ఉన్నాయి అనుకుంటున్నారా మీరు మైండ్లో? ఉన్నాయి. అది ఇంకోసారి ప్రూవ్ కూడా చేద్దాం. సార్ అందరు కళ్ళు మూసుకోండి, మీ మైండ్లో మెమరీస్ ఉన్నాయా లేదో చెప్తాం. జస్ట్ రిలాక్స్ యువర్ బాడీ, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. జస్ట్ విజువలైజ్ దట్. మీ చేతిలో లగేజ్ అది ఉంది, లగేజ్ కింద పెట్టి లాక్ ఓపెన్ చేసి డోర్ ఓపెన్ చేశారు, హాల్లోకి ఎంటర్ అయ్యారు, ఆ సోఫా పక్క నుంచి నడుచుకుంటూ మీరు కిచెన్ సైడ్ వెళ్ళారు. దాహంగా ఉంది మీకు, బయట నుంచి వచ్చారు కాబట్టి ఆ లగేజ్ కవర్లన్నీ కూడా ఫ్రూట్స్, వెజిటబుల్స్ కూడా అక్కడ పక్కన పెట్టి తాగటానికి ఏదన్నా కావాలి కాబట్టి ఫ్రిడ్జ్ ఓపెన్ చేశారు. చాలా చల్లగా కూల్ బ్రీజ్ ఆ ఫ్రిడ్జ్లో నుంచి మీకు తగిలింది. ఒక లెమన్ తీసుకున్నారు, చాలా జ్యూసీ లెమన్, ఫ్రిడ్జ్లో ఉన్న లెమన్ ఒకటి తీసుకున్నారు. ఆ లెమన్ తీసుకొని కట్ చేశారు, లెమన్ వాటర్ చేసుకోవడానికి కట్ చేశారు, లెమన్ కట్ చేశారు. చాలా జ్యూసీ లెమన్ అది. కట్ చేసి
ఒక ఆ లెమన్ హాఫ్ బద్ద అయితే ఏదైతే ఉందో అది తీసుకొని జస్ట్ మీ నాలుక మీద 2 డ్రాప్స్ మీరు పిండుకున్నారు. 2 డ్రాప్స్ వచ్చేసి మీ నాలుక మీద పడ్డాయి. 2 డ్రాప్స్ ఆ జ్యూస్, లెమన్ జ్యూస్ అనేది 2 డ్రాప్స్ మీ నాలుక మీద పడింది. జస్ట్ ఓపెన్ యువర్ ఐస్. ఎంతమందికి నోట్లో నీళ్ళు ఉన్నాయండి? ఓకే. సో అంటే ఇక్కడ లెమన్ ఉందా? లేదు. మీరు లెమన్ టేస్ట్ చేశారా? చేయలేదు. కానీ మీకు నోట్లోనే నీళ్ళు ఊరు. ఎలాగా? దెర్ ఈజ్ ఎ మెమరీ. దట్ ఈస్ హౌ ద సబ్ కాన్షియస్ మైండ్ అనేది అలా మెమరీస్ అనేది ఇన్సర్ట్ చేసుకుంటుంది. దానికి మంచి చెడు ఏమీ డిఫరెన్స్ అనేది తెలియదు. మీరు మంచి చెప్తే మంచి, ఇంకా చెడుని చాలా ఈజీగా తీసుకుంటుంది. అంటే నెగిటివ్ని చాలా తొందరగా నమ్మింది సబ్ కాన్షియస్. గుర్తుపెట్టుకోవాలి. అందుకనే పాజిటివ్గా ఉండండి అంటే ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్ రికగ్నైజ్ నెగిటివ్ వెరీ ఈజీలీ. కాబట్టి ఆ నెగిటివ్ తాలూకు భావాలు మీ మైండ్లో ఇన్సర్ట్ అయిపోయి దాని రిఫ్లెక్షన్ మనకి సమస్యల రూపంలో మనకి బయట అనేది కనిపిస్తుంది. కాబట్టి దానికి మనం చేయాల్సింది టూల్స్ వాడుకొని ఆ మెమరీస్ని మనం క్లియర్ చేసుకోవాలి. ఆ నెగిటివ్ మెమరీస్ని మనం క్లియర్ చేసుకోవాలి. అప్పుడు లైఫ్ అనేది ముందుకి ఇంకా మంచిగా సక్సెస్ఫుల్గా ముందుకు. మరి ఎలాంటి టూల్స్? మరి ఇంతకు ముందు కూడా టూల్స్ ఉన్నాయి కదా, చాలా రకాల టూల్స్ ఉన్నాయి. ఇదే ఎందుకు వాడాలి అని అంటే ఒకప్పుడు మనకి ఇప్పుడు ఉన్నాయి, లైక్ మెడిటేషన్స్ అని అదని ఇదని చాలా రకాలు ఉన్నాయి టూల్స్. కానీ ఒకప్పుడు సమస్యలు ఉన్నాయా? ఇప్పుడు సమస్యలు ఇంటెన్సిటీ ఎక్కువ. అంటే కొత్త సమస్యలు, చిన్న నాటికే పెద్ద సమస్యలు. వైఫ్ అండ్ హస్బెండ్ల మధ్య ఇష్యూస్ తీసుకోండి, కొత్త వ్యాధులు. అసలు ఏమీ లేవనుకున్నా సరే వాట్సాప్ ఓపెన్ చేస్తే చాలు, ఏదో ఒకటి మనకు వచ్చి పడుతుంది. ఎక్కడో ఏదో జరిగినా అవన్నీ కూడా మనం తీసేసుకుంటాం. ఎక్కువైంది. సో అది ఎక్కువైనప్పుడు దానికి తగ్గ ఇంటెన్సివ్ టూల్సే కావాలి. రెగ్యులర్ టూల్స్ కొంతవరకే వర్క్ చేస్తే కానీ దాన్ని కంప్లీట్గా సాల్వ్ చేయాలి. ఇప్పుడు వాటరు అసలు మామూలుగా పాతకాలంలో అయితే మనం చూస్తుంటాం, ఇప్పుడు కూడా కొన్ని ఏరియాల్లో బోర్లు చేతులతోనే వేస్తారు. బోర్లు అంటే పైపు వాటర్ బయట తీసుకురాక. కొంతకాలం క్రితం దాకా కూడా 100 feet 200 feet వచ్చింది. మరి ఇప్పుడు 1000 feet దానికి ఒక పెద్ద మిషన్ తెచ్చి వేయాల్సి వస్తుంది. అంటే ఎంత ఇంటెన్సిటీ పెరిగేకుంది ప్రాబ్లము, దానికి సంబంధించిన టూల్స్ కూడా అంత ఇంటెన్సివ్ టూల్సే కావాలి. ఇప్పుడున్న సమస్యలకి మనం తీర్చుకోవాలి అని అంటే అలాంటి ఒక ఇంటెన్సివ్ టూల్స్ కావాలి. అలాంటి ఒక టూలే ఈ హోపోనోపోనో. అంటే ఇన్నర్గా డీపర్గా మీ కనెక్షన్స్ ప్యూరిఫై చేసి మీకు సమస్యల్లో నుంచి మిమ్మల్ని బయటపడేయడానికి హెల్ప్ చేసే టూల్. ఓకే. సో హోపోనోపోనో ఇది ఒక హవాయిన్ టెక్నిక్ అండి. హవాయిన్ ఐలాండ్స్ అంటే ఏంటంటే మధ్యలో ఇసుక ఉండి చుట్టూ సముద్రం ఉంటుంది. సో ఆ ఐలాండ్స్లో ఈ కొంతమంది ప్రజలు జీవిస్తూ ఉండేవాళ్ళు ఒకప్పుడు. వాళ్ళు ఏంటంటే ఈ హోపోనోపోనో టెక్నిక్ యూజ్ చేసి వాళ్ళ సిస్టంలో కొంతమంది పెద్దలు ఉండేవాళ్ళు, వాళ్ళని కహూనాస్ అంటారు. అంటే వాళ్ళు ఒక పర్టికులర్ ఏరియాలో ఎక్స్పర్ట్స్ అనమాట. వాళ్ళందరినీ కహూనాస్ అంటారు. వాళ్ళ ఆధ్వర్యంలో ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వచ్చి ఈ చేతులు పట్టుకొని సర్కిల్లో కూర్చొని కొన్ని ప్రేయర్స్ చేసుకునేవాళ్ళు. అంటే నా వల్ల ఏదన్నా తప్పు జరిగితే క్షమించు, నీ వల్ల ఏదన్నా తప్పు జరిగితే నేను క్షమిస్తాను అని వాళ్ళు క్షమాపణ చెప్పుకునేవాళ్ళు అనమాట. ఒకరికొకరు అలా చెప్పుకొని వాళ్ళు డీపర్ ప్రేయర్స్ చేసేవాళ్ళు. చేసి ఆ తర్వాత నుంచి వాళ్ళందరూ కూడా హ్యాపీగా కలిసిమెలిసి బతికేవాళ్ళు. అలా దీన్ని హోపోనోపోనో అని వాళ్ళు అలా వాడుకునేవాళ్ళు అప్పుడు. అయితే మోర్నా సిమియోనా అనే ఆమె కూడా ఒక కహూనా, ఆ గ్రూప్లో ఆమె ఏంటంటే మరి ఈ మోడర్న్ సొసైటీలో అలా అందరూ వచ్చి కూర్చొని ఇదంతా కూడా పాసిబిలిటీ కాదు, అంత ఈజీ కాదు అందరూ వచ్చి కూర్చోవటము అట్లా కలిసి ఉండడం. కాబట్టి కొంత సింప్లిఫై చేసి కొన్ని ప్రేయర్స్ని ఆమె, అంటే హిస్టారికల్గా ఏంటంటే ఆమెకి ఈ సముద్ర దేవతల ద్వారా ఈ ప్రేయర్స్ వచ్చినాయి అని చెప్పి, అంటే ఆకాశవాణి మనం అనుకుంటాం వినపడతాయి మనకని. సో ఆమెకు ఆ ఎనర్జీ ఉండి ఆ ఎనర్జీ ద్వారా ఆమెకి ఈ ప్రేయర్స్ తెలిసినాయి అని చెప్పి కొంత హిస్టారికల్గా ఉంది. ఆ ప్రేయర్సే మనం ఈరోజు ప్రాక్టీస్ చేయబోయే ప్రేయర్స్. అలా ఆమె కొంత సింప్లిఫై చేసి కొన్ని ప్రేయర్స్ని ఈ మోడర్న్ సమాజానికి అందించడం జరిగింది. అయితే ఇంకా పాపులారిటీ ఎప్పుడు వచ్చింది అని అంటే
వాళ్ళ శిష్యుడు డాక్టర్ హ్యూలెన్ అని చెప్పి ఈజ్ ఎ సైకోథెరపిస్ట్ అనమాట. అంటే ఆయనకి ఈ సైకాలజీ మీద ఈ ప్రాక్టీసెస్ చేసేవాళ్ళు. అయితే ఒక ప్రిజన్ అంటే ఒక ఈ సైకోస్ అంటే సైకో కిల్లర్స్ ఉండే ఒక ప్రిజన్ హాస్పిటల్ లో ఏం జరిగింది అని అంటే వాళ్ళు కొంత మర్డర్ చేసి బాగా క్రూయల్గా బిహేవ్ చేసే వాళ్ళని ఆ జైల్లో ఉంచితే వాళ్ళకి ఆ హాస్పిటల్లో సర్వీస్ కోసం అని చెప్పి డాక్టర్లు నర్సులు వీళ్ళు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళలేని పరిస్థితిలో ఈ హ్యూలెన్ని వాళ్ళు కాంటాక్ట్ చేయడం జరిగింది. సార్ మీరు సైకోథెరపిస్ట్ కదా, మీరు ఏదైనా చేయండి వీళ్ళ కోసం, వాళ్ళని మార్చాల్సిన బాధ్యత ఉంది మనకి అని చెప్పి అంటే, సరే నేనైతే వాళ్ళని చూడను, వాళ్ళ ఫైల్స్ ఒకసారి తెప్పించుకొని ఆయన రూమ్లోనే కూర్చొని ఈ 4 ఫ్రేజెస్, ఈ సింప్లిఫైడ్ ఫ్రేజెస్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని, అంటే వాళ్ళ ఫైల్స్ ఆయన చూస్తా, అంటే వాళ్ళు అసలు ఎలా, వాళ్ళ హిస్టరీ ఏంటి, వాళ్ళు ఎలా చేశారు ఈ తప్పులు, ఎలాంటి తప్పులు వాళ్ళు చేశారు, ఇదంతా కూడా ఆయన చూస్తూ అన్నప్పుడు ఆయనకి ఒక ఎమోషనల్గా ఒక కనెక్షన్ అనేది వాళ్ళతో ఏర్పడి ఈ 4 ఫ్రేజెస్ను అక్కడ ఆయన ప్రాక్టీస్ చేసి ఆ కనెక్షన్ బాండ్ ఆయన క్లియర్ చేయటం వల్ల 1 సంవత్సరంలో ఆ హాస్పిటల్లో ఆ పర్టికులర్ వార్డ్ అనేది క్లోజ్ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళందరూ ప్యూరిఫై అయిపోయి వెళ్ళిపోయారు. దట్ ఈజ్ వేర్ అంటే ఇట్ గాట్ పాపులారిటీ. ఒప్పనో పాపులారిటీలోకి రావడానికి మెయిన్ రియల్ సొల్యూషన్ అదే. ఆ రోజు ఆ ప్రిజన్ నుంచి వాళ్ళు వెళ్ళిపోవటం, అక్కడి నుంచి ఆయన కొంత ఫర్దర్గా దాన్ని రీసెర్చ్ చేసి జో విటాలే అని చెప్పి ఆయన కొంతమంది ఈ లైఫ్ కోచెస్తో కూడా ఆయన వర్క్ చేసి దీన్ని ఇంకా ఫర్దర్గా సింప్లిఫై చేసి కొన్ని వర్క్షాప్ చేసి సొసైటీకి అందించారు. అలా అది పాపులర్ అవుతూ ఇక్కడ మనకు కూడా చాలామంది అది నేర్చుకొని ఇక్కడ టీచ్ చేయడం జరుగుతుంది. కానీ ఎక్కువ మంది చెప్తుంది ఈ లాస్ట్లో ఏదైతే హ్యూలెన్ గారు యూజ్ చేసిన ఫ్రేజెస్ ఉన్నాయో అది చెప్తున్నారు కానీ ఎక్కువ. బట్ ఈరోజు మేడం గారు ప్రాక్టీస్ మనకు చేయబోతుంది ఏంటి అని అంటే ఆ మిడ్లో ఆ మొర్నా సిమియోనా గారు ఏదైతే ఆథెంటిక్గా చేపించారో ఆ ప్రేయర్స్ చేయించుకుంటున్నారు. సో ఆ ఇన్నర్ కనెక్షన్ మీరు అర్థం చేసుకొని ఆ సమస్య తాలూకు రీజన్ని కరెక్ట్ చేసుకోవటానికి మనం ఈ ప్రేయర్స్ వాడతాము. సో రెడీనా, మీరు మీ ఇన్నర్ కనెక్షన్ క్లియర్ చేసుకోవడానికి రెడీనా? ఆల్ రైట్, ఓవర్ టు యూ మేడం. జీవితం యానంలో ఏం జరుగుతుంది, రకరకాల సమస్యలు వస్తాయి మనకి. చిన్నపిల్లవాడి దగ్గర నుంచి మా వాడికి సీట్ అక్కడ కావాలంటాడు, ఇంకో చోట సీట్ వస్తుంది. నువ్వు వెళ్ళినప్పుడు టీచర్ దగ్గర సరిగ్గా వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే సరిగ్గా చెప్పలేదు, ఇక్కడ బాగుతావు, నువ్వు మాట్లాడలేదు దగ్గర నుంచి మొదలవుతుంది మనకు, పిల్లల దగ్గర నుంచి. దట్ కంపారిజన్, తర్వాత అన్వర్దీనెస్. నువ్వు వాడికి ఫస్ట్ క్లాస్ వచ్చింది నీకు రాలేదు, వాడికి 98 వచ్చింది నీకు 97 వచ్చింది, అవునా కదా? మనకు అలాగే నేర్చుకున్నాము, మన పిల్లలకి మనం అదే నేర్పిస్తున్నాము. ఇప్పుడు కూడా జీవితంలో వాళ్ళకి అంత ప్యాకేజ్ వచ్చింది, నాకు ఇంత ప్యాకేజ్ వచ్చింది, ఇదే కదా కంపారిజన్. నన్ను గుర్తించడం లేదనే ఒక ఇది ఉంటుంది. ఇప్పుడు సపోజ్ యూఆర్ ఇన్ ఏ జాబ్ అనుకుంటావు, సీట్ అనుకుంటావు, అనుకున్న చోట సీట్ రాలేదు, ఓకే. జాబ్ అనుకుంటావు, అనుకున్న చోట జాబ్ రాలేదు. జాబ్ వచ్చింది, అనుకున్నంత శాలరీ రాలేదు, అనుకున్నంత శాలరీ వచ్చింది, అనుకున్నంత రికగ్నిషన్ రాలేదు. సో అన్నీ కనిపిస్తున్నాయి కదా మనకు లైఫ్లో. అయితే మా మోడ్లోనే ఉంటాం మనం ఎప్పుడు, అవునా కదా? ప్రతి వాళ్ళం ఇంక్లూడింగ్ పెద్ద పెద్ద స్టార్స్ ఉంటారు, కోట్లు మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉంటాయి. వాడి జీవితం మీద వాడు ఎందుకు బతకడం తెలియదు చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, డ్రగ్ ఎడిక్ట్స్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి అంత ఉంటే వాడు ఎంత సంతోషంగా ఎంత బాగుండాలి, ఎందుకు లేడు అంటే వాట్ యు థింక్ ఇది రిచ్నెస్, దీనివల్ల మనకు సంతోషం కలుగుతుంది అనేది అది నిజం కాదు. వాట్ యు ఫీల్, మీరు మనసులో మీరు సంతోషంగా ఉండడానికి మీ లోపల ఎనర్జీ మాత్రమే కారణం, మిగిలినవన్నీ ఎక్స్టర్నల్ అన్నమాట. మనం ఇది ఉంటే బాగుంటుందేమో, ఏదో అడ్వర్టైజ్మెంట్ చూస్తాము అంతే, అది ఉంటే అనే. కానీ మనము నిజంగా సంతోషంగా ఉన్నామా లేదా అనేది చూస్తే అగైన్ ఇట్ ఈస్ దేర్ ఇన్సైడ్ యూ. మనకు ఇప్పుడు దాహంగా ఉంది, ఎక్కడుంది? దాహం వేసింది, మనలోంచే కదా ఉంది. ఏది ఇచ్చినా మళ్ళీ ఆ నీళ్ళు తాగితే కానీ మన దాహం తీరదు.
అవునా కదా? అన్ని పంచభక్ష పరిమాణాలు పెట్టినా నీకు విపరీతమైన థర్స్టీనెస్ ఉంటే ముందు నీళ్ళు తాగితే కానీ అది తినలేం. మనకి నీళ్ళ కన్నా అవి చాలా ఇంపార్టెంట్ మామూలుగా అయితే. కానీ దిస్ ఈజ్ ద లైఫ్ సస్టైనింగ్ థింగ్ అన్నమాట. వాట్ ఈస్ దట్ లైఫ్ సస్టైనింగ్ థింగ్స్లో ఎనర్జీ అనేది దట్ ఈజ్ అవర్ లైఫ్. అది సరిగ్గా లేకపోవడము, కావలసినంత లేకపోవడము, నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కువ ఉండడము, బ్యాలెన్స్ లేకపోవడం. దీనివల్ల ఏంటి, మన జీవితంలో ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కడో చోట కనిపిస్తుంది. లైక్ డిసాటిస్ఫాక్షన్లో ఉంటుంది, కెరీర్లో ఉంటుంది, ఫైనాన్స్లో ఉంటుంది, రిలేషన్షిప్లో ఉంటుంది. ప్రతి దాంట్లోనూ మనలో ఏదైతే లేదో అది బయటకు కనిపిస్తుంది. యువర్ లెగ్ ఏరియా కంప్లీట్గా ఇన్హేల్, ఎక్స్హేల్, రిలాక్స్. Whenever you say relax, that part will get relaxed. Inhale in the knees, exhale. Inhale in the thighs, exhale. Exhale deep into the prati cell kuda relax అయిపోతుంది. మజిల్, సెల్, బోన్ కంప్లీట్గా ఒక పువ్వు ఎలా విచ్చుకుంటుందో అలా బాడీ రిలాక్స్ అవుతుంది. యు ఆర్ ఇన్ ఏ డీప్ థీటా స్టేట్. ఇన్హేల్. బాడీ, లోయర్ బాడీ అంతా కూడా రిలాక్స్ అవుతుంది. ఇన్హేల్. అబ్డామిన్, లోపల ఆర్గాన్స్ అన్నీ రిలాక్స్. రిలాక్స్ ఇంటు ది లంగ్స్, హార్ట్, చేతి వేళ్ళ నుంచి భుజాల వరకు. ఇన్హేల్, ఎక్స్హేల్, రిలాక్స్. ఐ ఫర్గివ్ యూ, ప్లీజ్ ఫర్గివ్ మీ. నీ వలన నేను కష్టపడినందుకు, బాధపడినందుకు నేను క్షమిస్తూ ఉన్నాను నిన్ను. అదేవిధంగా నన్ను కూడా, నిన్ను బ్లేమ్ చేసినందుకు, నీ పట్ల కోపం పెంచుకున్నందుకు నన్ను కూడా క్షమించు. అదేవిధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ని, తల్లిదండ్రులను కూడా అందులోకి తీసుకురండి. ఆ యొక్క దివ్యమైన ప్రేమ మీ హార్ట్ నుంచి ఆ గోళంలోకి వెళ్తూ వాళ్ళ పాదాల నుంచి పై వరకు క్లియర్ అవుతున్నారు. వారి పట్ల మీరు చేసిన ఆలోచనలు, మాటలు, చర్యలు, పనులకి క్షమాపణ అడగండి. మిమ్మల్ని బాధ పెట్టి ఉన్నట్లయితే నన్ను క్షమించండి. Transmute into pure light. We are set free. మేము విముక్తి చెందాము. ఏదైతే మీరు అనుకున్నారో ఆ బాధకు సంబంధించిన అన్ని మూలాల నుంచి కూడా ఆ ఎనర్జీ వెళ్ళి క్లియర్ చేస్తుంది. డివైన్ ఎనర్జీ మూలాలు ఎప్పుడైతే అది మొదలైందో, ఎవరి ద్వారా మొదలైందో, మీకు తెలిసినా తెలియకపోయినా అన్ని కారణాలు, అన్ని ప్రదేశాలు జన్మజన్మలుగా మీ యొక్క ఫ్యామిలీ, రిలేటివ్స్ అండ్ ఎన్సిస్టర్స్ ఎవరి ద్వారా జరిగినా కూడా, వారి మాటల వలన, చర్యల వలన అన్నిటికీ కూడా క్షమించండి. ప్లీజ్ ఫర్గివ్ మీ. అదేవిధంగా ఎనీ ఎర్త్ బౌండ్ స్పిరిట్స్, ఒక తెలిసి తెలియని మీకు మీ యొక్క పూర్వుల యొక్క ఏవైనా ఉండిపోయిన ఆత్మలు కానీ, మీరున్న ప్రదేశంలో కానీ, వర్క్ స్పేస్లో ఉన్న అన్ని ఆత్మలు అన్నీ కూడా, ప్రతి సెల్ కూడా నెగిటివ్ ఎనర్జీ క్లియర్ అయిన ప్రతి పార్ట్ లోపలికి దివ్యమైన శక్తి వెళ్ళిపోయి వీఆర్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ డివైన్ ఎనర్జీ. ఇన్హేల్ 7, హోల్డ్ 7, exhale 7, hold 7, inhale 7,
Hold 7. Exhale 7. Hold 7. Inhale 7. Hold 7. మన గురించి మనం ఆలోచించుకుంటే ఇప్పుడు సపోజ్ నేను ఇప్పటి నుంచి 10-15 ఇయర్స్ బ్యాక్ వరకు ఆలోచించుకుంటే నా మైండ్లో ఏం గుర్తుకొస్తున్నాయి? అయ్యో 2020లో వాళ్ళతో ఏదో గొడవ అయింది, వాళ్ళ వల్ల నేను బాధపడ్డాను, రైట్ దేని వాళ్ళు అలా బాధపడినవి కానీ అలా ఎమోషనల్ ఉన్నవి రా. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఆ ఎనర్జీ తీసుకొని ఇంటెలెక్చువల్ లోపలంతా ఇంటెలిజెన్స్ జరుగుతుంది. ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ బయటకు వచ్చేస్తుంది. అంతా లోపల బాడీ చేసుకునేది బాడీ చేసుకుంటుంది. కానీ మనం చేయాల్సింది ఏంది అని అంటే కాన్షియస్గా మన మైండ్లో ఉన్న ఆ నెగిటివ్ థాట్స్, ఎనర్జీ ఫాలోస్ థాట్, అంటే మన ఆలోచనలే ఆ ఎనర్జీ అనేది ఫాలో అవుతుంది. మన ఆలోచన నెగిటివ్గా ఆలోచించిన వాళ్ళంట నెగిటివ్ ఎనర్జీ అనేది ఫాలో అవుతుంది. పాజిటివ్గా ఆలోచించి పాజిటివ్గా ఆ రిజల్ట్స్ కూడా అలాగే ఉంటాయి. పాజిటివ్ థాట్స్ పాజిటివ్ రిజల్ట్స్, నెగిటివ్ థాట్స్ నెగిటివ్ రిజల్ట్స్. ఎందుకు వస్తున్నాయి? అరే నాకు రోగం వస్తుంది, మా నాన్నకి షుగర్ ఉంది, నాకు వస్తుందేమో గ్యారంటీ వస్తుంది. డాక్టర్లు కూడా అదే అలవాటు చేసి లేరా ఈ భూమి మీద షుగర్ అంటే డయాబెటిక్ ఉన్న పేరెంట్స్ పిల్లలకి డయాబెటిక్ లేకుండా లేరా? సో ఇట్స్ ఆల్ అవర్ థాట్స్. కాబట్టి వీ హ్యావ్ టు మేనేజ్ దట్ ఆల్సో పాజిటివ్లీ బికాస్ అవర్ ఎనర్జీ ఫాలోస్ థాట్స్. I hope you understand the importance of energy, positive thoughts and positive energy. నేను కర్నూలు నుంచి వచ్చాను. గతంలో ఒక్కొక్క క్లాస్ గురించి వేరే గురువుల దగ్గర నుంచి కూడా వినడం జరిగింది. కాకపోతే క్లారిటీ రానందువల్ల మేము ఎలాంటి ప్రోగ్రెస్ కూడా చూడలేదు. లాస్ట్ వీక్ ఒక జూమ్ సెషన్ అటెండ్ అయ్యాను, మేడం గారి జూమ్ సెషన్. అండ్ ఐ వాజ్ వెరీ మచ్ ఎగ్జైటెడ్. ఎంత వీలైతే త్వరగా మేడం క్లాసు వినాలి అంత కనెక్టివిటీ వచ్చిందనమాట. అండ్ అనుకున్న మేము ఎక్స్పెక్టేషన్ కంటే ఇంకా బియాండ్ మేడం మనకు ఈరోజు అందరికీ మంచి నాలెడ్జ్ అందించారు. దానికి మేడం గారికి, నాగేంద్ర సార్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మేడం గారు ఇంకా నాలెడ్జ్ ఇంకా జర్నీ చేయాలని చెప్పేసి ఆశిస్తూ. గుడ్ ఈవినింగ్ ఆల్. యాక్చువల్లీ ఈ ప్రాసెస్ అంతా నాకు చాలా కొత్తగా ఉంది, నేను అసలు ఎక్కడ వినలేదు కూడా ఇప్పటి వరకు. బట్ ఐఎమ్ ఫీలింగ్ ఏంటంటే ఏదో కొత్త అనుభూతి అయితే నేను చెందుతున్నాను. సో ఇది డైలీ ప్రాక్టీస్ చేస్తే మాత్రం డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్ ఉంటుందని అయితే నేను 200% బిలీవ్ చేస్తున్నాను. సో నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన నాగేంద్ర సార్కి అయితే ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ థ్యాంక్ యూ మేడం. యాక్చువల్లీ ఆఫీస్లో చాలా స్ట్రెస్లో ఉంటాం. మా ఫ్రెండ్ అంకాలరావు చెప్పారు, యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ నీకు చాలా యూజ్ అవుతుంది రాజా, అంటే చిన్న వాటికి యాంగ్రీ అవుతూ ఉంటావు కదా అని. లాస్ట్ టైం మిమ్మల్ని కలవాలండి, కానీ చిన్న వేరే క్యాంపస్ డ్రైవ్ ఉండి అవ్వలేదన్నమాట. రావాలి. సో ఈరోజు ఆపర్చునిటీ వచ్చింది. ఐ షుడ్ థ్యాంక్ టు మై ఫ్రెండ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం గారు. మీకు అంటే వచ్చేటప్పుడు కొంచెం లైక్ స్ట్రెస్ ఫీల్ కింద ఉంది, బట్ నౌ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే చాలా ప్రశాంతంగాను కొంచెం ఫ్రీగా ఉన్నట్టు అనిపిస్తుంది ఫీల్. నేనైతే కొంచెం డెవలప్ అయ్యానని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా థ్యాంక్స్.